హాయ్ అండి. ఈరోజు నేను రాగి లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రీ జర్నీ విత్ స్వప్న. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా చాలా టేస్టీ అండ్ వెరీ ఈజీ. అలాగే ఈ లడ్డూని మనం బేబీస్కి, టోడ్లర్స్కి చక్కగా రోజుకి స్నాక్ లాగా ఒక లడ్డు ఇవ్వచ్చు. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ లడ్డు తీసుకోవడం వల్ల చాలా మంచిది. ముందుగా దీని తయారీ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల గీని వేసుకుని దానిలోకి ఒక కప్పు రాగి ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని మనం పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చక్కగా వేగిపోయింది. నేను ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. అలాగే ఇదే ప్యాన్లోకి ఒక 10 ఆల్మండ్స్ని కూడా తీసుకుని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 1 or 2 మినిట్స్కి ఆల్మండ్స్ కూడా రోస్ట్ అయిపోతాయి. మనం ఆ టైంలో 2 టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ని కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందు పక్కకు తీసి పెట్టుకున్న ఈ రాగి పౌడర్లోకి వీటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే నేను స్వీట్నెస్ కోసం డేట్స్ తీసుకుంటున్నాను. ఒక 5 డేట్స్ సరిపోతాయి. బెల్లం వాడట్లేదు. మీరు కావాలంటే మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక జార్లోకి తీసుకుని మంచిగా పౌడర్ చేసుకుని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ఈ రాగి లడ్డూని చేసుకోవడమే. ఎప్పుడు మన రాగి జావా, రాగి సంగటిలా కాకుండా స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో తయారైపోయే రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు తిన్నా కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.